శ్రీ సన్నిధి ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ సన్నిధి ద్వారా ఇంతవరకు ఎందరో మహానుభావుల్ని, అనేక క్షేత్రాలని, దత్తక్షేత్రాలని, అనేక దేవాలయాల్ని పరిచయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. దిల్సుఖ్ నగర్ గడ్డన్నారాంకి దగ్గరలో కరణ్ బాగ్, ఆస్మాన్ ఘాట్ కరెంట్ ఆఫీస్కి దగ్గరలో ఉంది ఈ దేవాలయం. మొట్టమొదట్లో ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి, ఈ కొండ కింద మల్లికార్జున స్వామి దేవాలయం ఒక్కటే ఉండేది. తర్వాతి కాలంలో ఇది టెంపుల్ కాంప్లెక్స్గా వర్ధిల్లి అనేక దేవతా స్వరూపాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రోజున దివ్యమైన క్షేత్రంగా ఈ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఈ మల్లికార్జున స్వామి దేవాలయం వర్ధిల్లుతోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. ఈ యజ్ఞశాల మారెళ్ళ రామకృష్ణ గారు ఈ మల్లికార్జున స్వామి దేవాలయంలో 2013 సంవత్సరంలో ఆరంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా, కరోనా సమయంలో కూడా ప్రతిరోజు ఇక్కడ సుమారు 7 గంటల ప్రాంతం నుంచి 8 గంటల వరకు 1 గంట సేపు గాయత్రి యజ్ఞము, దానిలోనే నవగ్రహ ఆహుతులు, మిగిలిన దేవతా ఆహృతులు, తర్వాత మృత్యుంజయ మంత్రం పూర్ణాహుతితో ప్రతిరోజు ఈ యజ్ఞం ముగుస్తుంది. ఈ యజ్ఞాన్ని ఇప్పటివరకు నిర్వహిస్తున్న వారు రాజ్యలక్ష్మి గారు. ఆవిడ వీటి గురించి వివరంగా మాట్లాడతారు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. 2013 సెప్టెంబర్ నుంచి ఇక్కడ యజ్ఞము నిర్విఘ్నంగా సాగుతోంది. రోజు 7 గంటల నుంచి 9:30 వరకు డైలీ యజ్ఞం చేస్తాము. కరోనా టైంలో కూడా మేము అంతా యజ్ఞం చేశాము. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, రామకృష్ణ గురుదేవులు రామశర్మాచార్య గారు చెప్పింది ఏమిటంటే, భూమి స్వర్గంగా మారాలి, ప్రతి మనిషి దేవతగా మారాలి. ఆ విధంగా మారాలి అంటే కనుక దానికి గాయత్రి మంత్రం ఒకటే దానికి ఉపాయము. మనలోని శ్వాసను అబ్జర్వ్ చేయటమే గాయత్రి మంత్రము. ఇది తప్పనిసరిగా చేసినట్లయితే వాతావరణ కాలుష్యము, పృథ్వీ కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యము, అన్ని కాలుష్యాలు పోవటానికి యజ్ఞమాధ్యమంగానే అవుతుంది అని చెప్పేసి రామశర్మాచార్య గారు చెప్పారు. అది ఆయన 24 సంవత్సరాలు గాయత్రి జపం చేసి 3 సంవత్సరాలు హిమాలయాల్లో కఠోర నియమాలతో ఉండి ఆయన ఇది సాధించారు. అంచేత ప్రతి ఒక్కళ్ళని గాయత్రి మంత్రం ద్వారా మనము మార్చగలము. మార్చి పృథ్వీ స్వర్గంగా మారాలి, మనందరూ దేవతా స్వరూపాలు అవ్వాలి. దీని యొక్క లక్ష్యము. పృథ్వీ అంతా కాలుష్యం అయిపోయింది. దీంట్లో మేము యజ్ఞపొడి వేస్తాము. అది 33 వనమూలికలతో కలిపి చేయబడింది. దానివల్ల వాతావరణ కాలుష్యము పోవటమే కాకుండా పృథ్వీ కాలుష్యము, వాయు కాలుష్యము అన్నీ కూడా పోతాయి. గానం చేసేవాళ్ళని, అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి. గాయత్రి మంత్రం ప్రతి ఒక్కళ్ళు చేస్తే గనుక భూమి స్వర్గంగా మారుతుందనే ఈ దానితోనే మేము అందరం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము. హరిద్వార్ హెడ్ ఆఫీసు ఏకాదశికి విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత భగవద్గీత వేస్తాము. పౌర్ణమికి లలితా సహస్రనామం కూడా వేస్తాము. వీటితో కలిపి అమావాస్యకి ముందు 2 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు మహాలక్ష్మి సాధన చేస్తాము. ఇవన్నీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. సాయిబాబా కూడా ఇక్కడ ఉన్నందుకు సాయిబాబాకి ఎవ్రీ థర్స్డే 1 గంట సేపు భజన చేస్తున్నాము. ఈ విధంగా ఇక్కడ కొనసాగుతుంది. మీ ఎవ్వరికి ఏమీ ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళు వచ్చి విల్ఫుల్గా ఇస్తేనే తీసుకుంటాము, లేకపోతే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఖర్చులు సర్దుకుంటాం. కానీ డబ్బుతో మేము లింక్ పెట్టట్లేదు. సేవా దృక్పథంతోనే చేస్తున్నాము. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొవచ్చు. ఓం భూర్భువస్వః
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। इदं गायत्री इदं न मम। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ओम प्रजनत्रताय विद्महे महाशक्तये धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा। इदं महाशक्तये इदं नमः। ओम श्री श्रीरामकृष्ण नमः स्वाहा। इदं श्रीरामकृष्णाय इदं नमः। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा। इदं दुर्गा इदं नमः। ప్రపంచ శాంతి కావాలని పెరగడం పోవాలని కోరుకుంటూ ఓం ప్రచండ దైత్యదర్పగ్నే చండికే ప్రసాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహా. ఇదం మంచి మనసులో వచ్చి రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఓం ప్రచండ దైత్యదర్పగ్నే చండికే ప్రసాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహా. ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने स्वाहा। इदं श्रीरामचंद्राय इदं नमः। ओम जलबिंबाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुण प्रचोदयात् स्वाहा। इदं वरुणाय इदं नमः। ओम उग्रसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात् स्वाहा। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा। ओम साई वेंकटेश श्रीराम ओम स्वाहा। ओम साई वेंकटेश श्रीराम ओम स्वाहा। ओम साई वेंकटेश श्रीराम ओम स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृता स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृता स्वाहा। अग्निये स्विष्टकृतये सुहूतये सर्वप्रायश्चित्तानां कामानां समर्दयत्रे सर्वान् कामान् समर्दय स्वाहा। इदम् अग्निये स्विष्टकृतये इदं न मम। पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम वस्मेव विक्रीणावः समुद्रक्रं शतक्रतो स्वाहा। ओम सर्वं वै पूर्णत्वं स्वाहा। ओम सर्वं वै पूर्णत्वं स्वाहा। ओम वसो पवित्रमसि शतधारं वसो पवित्रमसि सहस्रधारं देवास्वा सविता पुनातु वसो पवित्रेण शतधारेण सुप्त कामदुक्ष स्वाहा। कारणमेश्वरं वा तस्मै तमो विनाशनाय ओम यं ब्रह्मवर्णेन्द्रमन्तः सुन्वन्ति दिव्यै सवै वेदैः साङ्गपराक्रमोषधै गायन्ति सामगा ध्यानावस्थित सद्गतेन मनसा पश्यन्त्यं योगिनो। रामेति रमे रामे मनोरमे सहस्रनाम सत्तुल्यं राम राम वरानने। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सत्तुल्यं राम राम वरानने।
వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరం. పరమ పూజలు గురుదేవులైన శ్రీరామాచార్యులు మాతా భగవతీదేవి యొక్క సూక్ష్మ సంరక్షణ అనుగ్రహము మనందరికీ సదా లభించుగాక, లభించుగాక, లభించుగాక. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. జై మహాకాల్, జై జై మహాకాల్, జై మహాకాల్, జై జై మహాకాల్. కాళే వర్షదు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వారిష్ట శాంతిర్భవతు. ఈ దేవాలయం యొక్క ప్రధాన పూజారి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ దేవాలయం గురించిన విశేషాలన్నీ తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదా సరస్వత్యై నమః. మాతృపితృభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ దేవాలయాన్ని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి కరణ్బాగ్ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉండేటువంటి యొక్క దేవాలయం. ఈ యొక్క మల్లికార్జున స్వామి పుట్టమన్నుతోటి చాలా పురాతన కాలంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ విశేషంగా స్వామివారితో పాటు రాజరాజేశ్వరి అమ్మవారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అలివేలుమంగ పద్మావతి, పంచముఖ గాయత్రి అమ్మవారు కళకళలాడుతూ నిత్యం ధూపదీప నైవేద్యాలతోటి తులదూగుతూ ఉంటుంది. విశేషంగా ఇక్కడ కొమరివెల్లిలో మల్లికార్జున స్వామి ఎలానైతే వెలిశాడో ఆ విధంగా కరెంట్ ఆఫీస్ యందు కూడా మల్లికార్జున స్వామి అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తుల చేత కోరిన కోరికలు నెరవేర్చేటువంటి స్వామిగా భావించుకొని కొంగు బంగారంగా అనేక మంది వాళ్ళ యొక్క మొక్కులను ముడుపులను చెల్లిస్తూ స్వామివారికి ఒడిబియ్యాలు, మంగళహారతులు, కళ్యాణాలు కూడా చేయిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో ఆ స్వామివారికి 3 రోజులు దివ్యంగా ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణం, అదేవిధంగా
ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి వైశాఖ మాసంలో స్వామివారికి అభిషేకం, కళ్యాణం, అదేవిధంగా దేవాలయంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు, కార్తీక మాసంలో శివునికి ఉదయం ప్రాతకాలం నుంచి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి కూడా కుంకుమార్చనలు, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రోత్సవములు కూడా అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా భక్తి ప్రపత్తుల చేత, భక్తుల సహాయ సహకారాల చేత ఇక్కడ ఉండేటువంటి యొక్క ఆలయం వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయం దాదాపు 500 సంవత్సరాల కిందిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. పరిపూర్ణంగా స్వామివారు ఆ పుట్టమన్నుతో వెలిసి ఆ యొక్క స్వామి యొక్క సన్నిధిలోనే శివలింగం కూడా యంత్ర ప్రతిష్ఠ గావింపబడి ఉన్నది. చాలా మహిమాన్వితమైనటువంటి మల్లికార్జున స్వామి అమ్మవారు ఈ దేవాలయంలో చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా ఉప ఆలయాలుగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి మంగళవారం కూడా అత్యంత వైభవోపేతంగా రంగరంగ వైభవంగా అభిషేకం, ఆ పంచముఖ గాయత్రీ మాతకు ప్రతి శుక్రవారం కూడా విశేషమైనటువంటి అభిషేకం ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమై అత్యంత వైభవోపేతంగా ఈ ఆలయాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నిరాభాసాయ నమః, నిత్యతృప్తాయ నమః, నిరుపద్రవాయ నమః, నిర్గుణాయ నమః, గదాధరాయ నమః, శాంగపాణియే నమః, నందకినే నమః, శంఖధారకాయ నమః, అనేకమూర్తయే నమః, వ్యక్తాయ నమః, కటికస్థాయ నమః, వరప్రదాయ నమః, అనేకాత్మనే నమః, దీనబాంధవే నమః, మహాత్మనే నమః, భక్తవత్సలాయ నమః, శింశుమారాయ నమః, త్రివిక్రమాయ నమః, జటామకుటశోభితాయ నమః, శంకుమజ్జోల్లాసన్మంజుకింకిణ్యాడ్యకరండకాయ నమః, నీలమేఘశ్యామతనవే నమః, బిల్వపత్రార్చనప్రియాయ నమః, జగద్వ్యాపినే నమః, జగత్కార్తే నమః, జగత్సాక్షిణే నమః, జగత్పతియే నమః, చింతితార్థప్రదాయకాయ నమః, జిష్ణవే నమః, దిశార్కాయ నమః, దిశరూపవతే నమః, దేవకీ నందనాయ నమః, శౌర్యే నమః, హయగ్రీవాయ నమః, జనార్దనాయ నమః, కన్యాశ్రవణతారేజ్యాయ నమః, పీతాంబరధరాయ నమః, అనఘాయ నమః, వనమాలినే నమః, పద్మనాభాయ నమః, మృగయాసక్తమానసాయ నమః, అశ్వరూఢాయ నమః, ఖడ్గధారిణే నమః, ధనార్జన సముజ్జకాయ నమః, ఘనసాగర సన్మధ్య కస్తూరి తిలకోజ్వలాయ నమః, సచ్చిదానందరూపాయ నమః, జగన్మంగళదాయకాయ నమః, యజ్ఞభోక్త్రే చిన్మయాయ నమః, పరమేశ్వరాయ నమః, పరమార్థప్రదాయకాయ నమః, పరాత్పరాయ నమః, శాంతాయ నమః, శ్రీమతే నమః, దోర్ఘండ విక్రమాయ నమః, పరబ్రహ్మణే నమః, శ్రీ విభవే నమః. ఓం శిరకాంతాయ కళ్యాణాన్నిదగే నిదగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండం నాస్తి కించినాత్. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతిర్బ్రహ్మ శివో వే అస్తు సదాశివోం. చిత్తుం శిరకాలే వందన్నొచ్చే విత్తో ఉన్పొత్తామరేడియ పోత్తం పొరుళ కేళాయ్ பெத்தம்மையத்தினங் குலத்தினில் பிறந்தோ நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாதோ. இத்தை பறை கொள்வான் நந்தகான் கோவிந்தா எத்தெக்கும் மேரேறு பிறவைக்கும் உந்தன்னோடு தேமேனாயோம் உனக்கே நாமாட்சேயோம் மத்தை நாகாமங்கள் மாத்தேலோரும் பாவாய். வங்கக்கடல் கடைந்த மாலவனை கேசவனை திங்கள் திருமாச்சந்திரிஞ்சை அங்கப்பறை கொண்டவாரை அனுபுதவை பைங்கமலத்தின்னரல் விட்டரை பிறை கோதை சென்னா செங்கமத்திமல் மாலே 30 தப்பாமே இங்க இப்பெரியற்பார் இரண்டு மால்வரை தோல் செங்கல் திருமாச்சந்திரெம்பாவாய். சர்வதேச திசா காலே செவ்யயாத பராக்கிரவா ராமானுஜாரிய திவ்யாக்ஞாம் வர்ததாம் அவிவர்ததாம். ராமானுஜாரிய திவ்யாக்ஞாம் பிரதிவாசரமுஜ்வலாம் திகந்தவ்யாபினி பூயா சாஹிலோகைதைஷினி. శ్రీమన్ శ్రీరంగశ్రియం అనుదినం సంవర్ధయ. నమ శ్రీశైలనాథాయ
కుంతేర్నకరజన్మిని ప్రసాదలబ్ధప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలేశదయాపాత్రం దివక్తాదిగుణార్ణవం యతీంద్రియం ప్రవణం వందే రమ్యయా మాతరం మునిం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనం ప్రస్తుతం ఆంజనేయ స్వామి ఉప ఆలయంలో ఉన్నాం. దీని విశిష్టత గురించి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. నా పేరు నల్లాన్ చక్రవర్తి రంగాచార్యులు, తండ్రి గారు రామాంజాచార్యులు. మేము వరంగల్ జిల్లాలో ఉండేవారిగా సుమారు 2014 కన్నా ముందు మీకు ఈ దేవాలయానికి వచ్చాను. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం సముదాయంలో ఆస్మాన్ గార్డ్ కరెంట్ ఆఫీస్ హైదరాబాద్లోని ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ ఉపాలయంలో మెయిన్గా మల్లికార్జున స్వామి దేవాలయం ప్రధానమైన ఆలయం. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం మట్టితో నిర్మించబడినది. పెద్దల ద్వారా, పూర్వీకుల ద్వారా, గతంలో ఉన్న అర్చకుల ద్వారా, కమిటీల ద్వారా కూడా తెలుస్తున్నది, భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు. అది ప్రతిరోజు నిత్యం భక్తులు జాతరతో వస్తూ దర్శనాలు చేసుకుంటూ లోపల మల్లికార్జున స్వామి దేవాలయం కాక రాజరాజేశ్వరి దేవాలయము, ఉపాలయం, శ్రీ భువనేశ్వర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, పంచముఖి గాయత్రి దేవస్థానము, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వారి ముఖమంటపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సువత్సర ఆంజనేయ స్వామి వారి దేవాలయం, దానిలో భాగంగా నేను అర్చకుడుగా ఉంటున్నాను. ఇటు తర్వాతకి బయటికి సాయిబాబా టెంపుల్, దాంట్లోనే దత్తాత్రేయ స్వామి, అటు పక్కన రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సుమారు 400 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటి నిర్మించుకుంటూ వస్తున్నారు. ప్రధానమైనది ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న ఉత్సవాలని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున 12, 13, 14 రోజుల 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. దేదీప్యమానంగా 4500 మందితో భక్త జన సముద్రతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సంవత్సరం ఈ దేవాలయ కార్యక్రమాలు ఉగాది పండుగ మొదలుకొని శ్రీరామనవమి, తర్వాత హనుమత్ జయంతి, అలాగే శ్రావణ మాసము, కార్తీక మాసము, పాల్గొన మాసము, అలాగే ఈ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాస కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇక పౌర్ణమి తెలిసిందే, దత్తాత్రేయుడు మన సిద్ధి సాయిబాబానాథ ఉన్నారు కాబట్టి వారి గురు పౌర్ణమి కార్యక్రమం చేస్తుంటారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం, సోమవారం మల్లికార్జున స్వామికి, రాజరాజ స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. అదే తోడుగా సంవత్సర ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకాలు, అర్చనలు, సింధూర పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. తదుపరి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ భువనేశ్వర వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు ప్రతి శ్రవణ నక్షత్రంలో కూడా పంచామృత అభిషేకాలు జరుగుతుంటాయి, అర్చనాది కార్యక్రమాలు. అదే దేవాలయంలో ఏం చేస్తుండే పంచముఖ గాయత్రి గారికి కూడా ప్రతి శుక్రవారం నాడు పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఈ దేవాలయ సముదాయాన్ని పేరు పెట్టేందుకు ఈ దేవాలయంలో అన్ని రకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే గాయత్రి ఈ దేవాలయంలో ఉన్న ప్రాంగణంలోని ఆగ్నేయ భాగంలో యాగశాల అంటారు. దాంట్లో ప్రతిరోజు వారు గాయత్రి పరివార సంస్థ చేత యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఏదో రకమైన చేస్తారు, ఒక్కరోజుగా నిలుపుతారు. ప్రధాన దేవాలయం ఏదైనా బందే కార్యక్రమం ఉంటే అలాంటిలోనే బంద్ ఉంటుంది తప్ప మిగతా రోజులో కంపల్సరీగా ప్రతిరోజు చేస్తుంటారు. వారు యథాశక్తిగా చేస్తుంటారు. వారితో పాటు వాళ్ళ యొక్క గ్రూపు ప్రకారం ఒక 20 మంది 30 మంది రోజువారీ వచ్చి కార్యక్రమంలో పాల్గొని దేదీప్యమానంగా చేస్తూ వారి ప్రసాద వితరణ కూడా చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ చెప్పిన సముదాయాలను ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయించవలసిందిగా ఆ సర్వదేవ దేవస్వామి స్వయంవారిని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్, జై శ్రీరామ్. చక్రవర్తి
समर्पयामि मनस्संकल्पनमस्कारान् समर्पयामि पुनः पूजां च कृष्ये च प्रमाच्छापयामि चामरेण वीजयामि नृत्येन्द्रसयामि श्रावयामि आन्दोलिकानारोहयामि श्रानारोहयामि गजानारोहयामि राजोपचार पूजा समर्पयामि यस्य स्मृत्या च नामोक्त्यादव पूजा क्रियादिषु एवं सम्पूर्णधाम्यां सद्योगं देतुम् ईश्वरं जपनन्दरु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरि यत्पूजितं मया देवी परिपूर्णं स्तुते अनेन ध्यान आवाहनादि षोडश उपचार पूजया नवत भगवती रात्मिका राजराजेश्वरी दिव्या सुवर्ण दिव्या शरणारविंद अर्पणमस्तु। గాయత్రి అమ్మవారే పరబ్రహ్మ స్వరూపకంగా చెప్పబడుతున్నది. ఎందుకయ్యా అంటే ఈ సర్వ జగత్తుని కూడా మించే పరాశక్తి స్వరూపమే గాయత్రి తప్ప వేరేది కాదు. ఆ పరాశక్తి స్వరూపమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వాళ్ళు ధ్యానించిన విధానాన్ని బట్టి దర్శనమిస్తూ ఉన్నది. అమ్మవారి ఆరాధన ఈరోజు గాయత్రి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు దసరాలు ఎట్లాగైతే విజయదశమితోటి పూర్తయితాయో ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే దశమి తోటి ఈ ఉత్సవాలు పూర్తయితాయి అనేది శాస్త్రం. అందుకని ఈరోజు విశేషంగా చేసుకున్నాం. మత్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వర. నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వరి బాల భావ అనుసారేణ మమేదం హి విచేష్టితం మాతృ వాత్సల్య సదృశం త్వయా దేవి గృణీయతాం మత్సమః పాతకి నాస్తి పాపఘ్ని త్వత్సమ నహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నమస్కారం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి. అమ్మవారికి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పటివరకు చేసిన పూజ మొత్తం కూడా అమ్మవారికి అర్పణ చేస్తున్నట్టుగా భావన చేసుకుని అక్షతృతులు వదిలేం. మరేం పూజ చేసావరా, నీకేం పూజ వచ్చిన అమ్మవారంటే
నాకేం రాదమ్మా, ఆవాహనం నజానామి నజానామి విసర్జనం, ఆవాహన చేయడం రాదు, అలా అని నిన్ను సాగనంపడం అంతకంటే రాదు. పూజాంచైవ నజానామి, అసలు పూజ అంటే అది పూర్తిగా తెలియని విషయం మాకైతే. పూజాంచైవ నజానామి క్షమ్యతాం పరమేశ్వరి. మరి ఇప్పటివరకు ఏం చేసావు? బాలభావానుసారేణ మమేదం హి విచేష్టితం. చిన్నపిల్లలు కాగా నాకు మొత్తం తెలుసు అనుకొని వాళ్ళే కూర్చొని వంట చేసినట్టు, వాళ్ళే కూర్చొని ఇంకేదో పని చేసినట్టుగా కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. అలా మేము కూడా మా విన్న దాంట్లో తెలుసుకున్న దాంట్లో మాకొచ్చు అన్న భావనతో ఈ పూజంతా చేశామమ్మా. మాతృవాత్సల్య సదృశం, ఆ పిల్లల తల్లి నేనేదో వంట చేశానని తినని పిల్లలు ఇస్తే నిజంగా చేసామని తిని సంతోషించినట్టుగా నువ్వు కూడా మాతృవాత్సల్యంతో మేము చేసిన ఈ పూజని స్వీకరించి ఆ ఫలితాన్ని మాకు ఇవ్వమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి కూడా ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పరబ్రహ్మస్వరూపం, అవ్యక్త పరబ్రహ్మస్వరూపమైన దేవతా స్వరూపమే పంచముఖ గాయత్రి తప్ప వేరేది కాదు. ఈసారి ఆ నవరాత్రి ఉత్సవాలను మనం విశేషంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశ అభిషేకము చేసుకుందాము. అదొక అదృష్టంతో భావన చేసుకుంటే, రెండోది ఇప్పుడు కూర్చొని ఈ సహస్రనామాలతో అమ్మవారికి చేసిన లక్ష పుష్పార్చన. సహస్రనామాలు చేస్తాం ఎప్పుడు చేసినా. ఏ దేవుడికి సహస్రనామాల కంటే ఎక్కువ నామాలు లేవు. ఇంతమంది మహర్షులు వచ్చినా మునులు వచ్చినా. ఎందుకు? సహస్రం అంటే సంస్కృతంలో ఇంకొక అర్థం అనంతం అనర్థం. అందుకే సహస్రనామార్చన చేస్తే అనంత నామాలతోటి వాళ్ళకి పూజ చేసినంత ఫలితం. అంతటి నామాలతోటి 3 సార్లు అమ్మవారికి సహస్రనామ పారాయణ జరిగింది, లక్ష పుష్పాలతోటి అర్చన జరిగింది. అవ్యక్త పరబ్రహ్మమైన స్వరూపమైన పంచముఖ గాయత్రి అమ్మవారికి వ్యక్తంగా మన ముందు అమ్మవారు ఉంది కాబట్టి ఆరాధన చేసుకుందాం. ఈరోజు గాయత్రి జయంతి, గంగా అవతరణ దినోత్సవం కూడా ఈరోజే. భగీరథుడు తపస్సు చేసి గంగని భూమికి ప్రత్యక్షం చేసినటువంటి రోజు. పవిత్రమైన గంగానది హరిద్వార్ ప్రాంగణంలో మొట్టమొదట విశ్వామిత్రుల వారికి గాయత్రీమాత కటాక్షించినటువంటి చోట్లో, అదే చోట్లో పండిత శ్రీ రామశర్మాచార్య గారికి మళ్ళీ ఈ కలియుగంలో గాయత్రీదేవి సాక్షాత్కరించి తాను ఆవిర్భవించినటువంటి చోటుని చూపించింది. అదే ఈ రోజున శాంతికుంజ్ గాయత్రి ఆశ్రమంగా యావత్ ప్రపంచంలో విరాజిల్లుతోంది. పండిత రామశర్మ ఆచార్య గారికి 24 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఆ లెక్క 1980లోనే ఆయన 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు గాయత్రి దినోత్సవ సందర్భంగా ఆయన చెప్పినటువంటి వాక్యాలు. అందుకని అన్నిటికన్నా పవిత్రమైనటువంటిది గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ఆయన అనుచరుల చేత 240 కోట్ల జపం చేయించారు ఇప్పటివరకు. అంటే ఆయన ఉన్నప్పుడుదే ఆ సంఖ్య, ఇప్పటికి ఇంకా ఎంత పెరిగిందో తెలియదు. కాబట్టి మన జనాభా ఈ రోజున 140 కోట్లు. ప్రతి మానవుడికి తరఫున 2 కోట్లు వరకు దరిదాపుగా మనందరి తరఫున ఆయన శ్రీరామశర్మ ఆచార్య తన అనుచరుల చేత అప్పటి కాలం నుంచి కూడా జపం చేయించారు. కాబట్టి మనం ఆయన మంత్రాన్ని 24 సార్లు జపించినా చాలు, మనకు కూడా కోటి జపం చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకని ఈ రోజున గాయత్రి జయంతి రోజున ప్రతి వాళ్ళు శ్వాస తీసుకునేటువంటి ప్రతి మానవుడు ఈ శ్వాసే ప్రాణం, ఈ శ్వాసకి మూలం ప్రాణం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మూలం ప్రాణం. మన లోపల గాయత్రి అంటే 3 ప్రాణాలకు సంబంధించింది. ప్రాణ అపాన సమాన. అందుకని మొట్టమొదటిగా మనిషికి కనీస కర్తవ్యం ఈ 3 ప్రాణాలని తెలుసుకోగలిగితే చిట్ట చివరిలో ఎటువంటి హాస్పిటల్కి కానీ ఎటువంటి అనారోగ్యానికి కానీ ప్రకృతి గురి కానివ్వకుండా చూస్తుంది. మన అజ్ఞానం కొద్దీ మనం అనేక దేవతా స్వరూపాలను పూజిస్తున్నాం, కానీ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉన్నటువంటి ప్రాణాన్ని ఇది ఆడవాళ్ళు చేయొచ్చా మగవాళ్ళు చేయొచ్చా అనే సందేహంతో ఇంకా ఇప్పటికి కూడా ఆ గాయత్రీదేవి యొక్క జయంతి రోజుని యావత్ ప్రపంచం కూడా జరుపుకోవాలి. ఈ రోజు నుంచన్నా కనీసం ఆ గాయత్రి మంత్రాన్ని ఆచరిస్తే శ్రద్ధా విశ్వాసంతో వాళ్ళు ఎవరి ద్వారానైనా ఉపదేశం పొందొచ్చు. గాయత్రి పరివార్ వాళ్ళందరూ కూడా రామకృష్ణ మాస్టర్ గారు 7 ఆశ్రమాలు నిర్మించి అనేక గాయత్రి స్తూపాలను నిర్మించారు. అందులో భాగంగానే ఈ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రాంగణంలో
ఆయన 2013 సంవత్సరంలోనే ఈ గాయత్రి యజ్ఞశాలను ఏర్పాటు చేసి నిత్యము గాయత్రి యజ్ఞాన్ని హోమాన్ని ఆచరింపజేసి రాఘవేంద్ర స్వామి మఠాలు ఎలా అయితే ఉన్నాయో జన్మదిన సంస్కారం నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు ఆ మఠాల్లో జరుగుతాయి. పండిత శ్రీరామ శర్మ ఆచార్య 3000 పుస్తకాలు పైన రచించారు. అందులో ప్రధానమైంది మనందరికీ పనికొచ్చేటువంటిది కర్మకాండ భాస్కరం. ఈ పుస్తకం మూసాపేటలో గాయత్రి పరివార్ వాళ్ళ దాంట్లో లభ్యమవుతుంది. అందులో ప్రతి మానవుడికి జన్మదినం నుంచి ఎలా సంస్కరించుకోవాలి, చివరి అంత్యేష్టి సంస్కారం వరకు కూడా వేద ప్రామాణికంగా మంత్రసహితంగా ఎలా మనకి మనం ఆచరించుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ అందులో తెలియబడ్డాయి. మన ఉచ్ఛ్వాసానిశ్వాసాలని గమనించడమే గాయత్రి. అందుకని ఈ రెండింటికి మూలం మన హృదయంలో ఉండేటువంటి ప్రాణం. అది నాభి వరకు మనం ప్రాణాయామపూర్వకంగా ఈ గాయత్రి మంత్రాన్ని ఎలా చేయాలి అన్నది రామశర్మాచార్య తన గ్రంథాల్లో రాశారు. నేను కూడా రాబోయే యోగ దినోత్సవం రోజున, ప్రపంచ యోగా డే రోజున ధ్యాన జ్యోతి అనే పుస్తకం ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేయదలుచుకున్నాను. అంటే గాయత్రిని రామశర్మాచార్య ప్రాణాయామపూర్వకంగా ఎలా నిర్వహించమన్నారు, గాయత్రి జప సాధన ఎలా చేయమన్నారు, ఆ విషయాలన్నీ తెలియజేస్తున్నాను ఆ పుస్తకం ద్వారా. అందుకని మీరందరూ కూడా ఈ యజ్ఞశాలని, ఈ యజ్ఞ కార్యక్రమాన్ని, గాయత్రి యజ్ఞాన్ని ప్రతిరోజు కనీసం వారంలో 2 రోజులైనా 3 రోజులైనా కనీసం వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం దదివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందుతుటారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతరంగరప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. लभ्या उपस्पृश्य उत्तिष्ठन्तु. 2 అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి. उत्तिष्ठन्तु भूतविराजाः ये भूमिधारकाः ये ते राम विरोधेन ब्रह्मकर्म समारभे. अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलिजुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीदेवस्य वायव्यप्रदेशे तिथिम्यामद्या दशम्योपरि-एकादश्यां वासरः वासरस्तु भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविजयनिर्दिष्टायां शुभतिथौ धैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र सर्वकार्येषु पंचमुख गायत्री देवता अनुग्रह कटाक्ष वीक्षण सिद्ध्यर्थे गायत्री देवता नवकरिष्ये. ఒక 2 పువ్వులు చేతిలో పట్టుకొని ఉండండి. అందరూ కూడా ఆ గాయత్రి అమ్మవారిని మనసులో తలుచుకొని ప్రార్థన చేసుకోండి. ముక్తా విద్రుమహేమ నీలధవలచ్ఛాదైర్ముఖైస్తీక్షణైః అసనే దేవరత్నాయ శుక్రప్రాణ్యో దేవో యోగస్య మకుటఛందప్రమేమజాని కృష్ణి అనంతై ప్రాణాసమవక్రానేదాష్టానుకృతే చెప్పనంతరు కూడా స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజా అవసాధకం తావత్వం ప్రీతి భావేన బింబే అస్మిన్ సన్నిధిం తత్కాల
ఓంకార రూపాయ నమః. ఓం తత్వజ్ఞానాయ నమః. ఓం సద్గుణాయ నమః. ఓం సకలేశదాయ నమః. ఓం సనకాది ముని ధ్యేయాయ నమః. ఓం సమానాధికవర్జితాయ నమః. సర్వసంపత్తి జనన్యే నమః. సమానాధికవర్జితాయ నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. సుధావాసాయ నమః. ఓం గాయత్ర్యై నమః. సిద్ధే నమః. ఓం గాయత్ర్యై నమః. సముద్యనాయ నమః. ఓం గాయత్ర్యై నమః. సదాశివాయ నమః. ఓం గాయత్ర్యై నమః. సర్వవేదాంతర్యాయ నమః. ఓం గాయత్ర్యై నమః. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ఇలా స్వామివారి యొక్క ద్వాదశ నామాల చేత మనము ప్రతినిత్యం కూడా ఏ పూజ ప్రారంభించినా వినాయకుని యొక్క పూజతోటే ప్రారంభిస్తాం. ఇది మన దేవాలయంలో వినాయక ప్రతిష్ఠ జరిగి కూడా దాదాపు ఒక 20-25 సంవత్సరాలు జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా వినాయకునికి నమస్కారం చేసుకొని మిగతా దేవతామూర్తులకు కూడా ప్రణమిల్లుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన దేవాలయంలో స్వామివారి సన్నిధిలో కూడా యథాశక్తిగా పూజ చేద్దాం. ఓం గణానాహన్త్వా గణపతిగం మవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణువన్నోతిభిస్సీదసాధనం వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా బీజాపూరగదేక్షకార్ముకలసచ్చక్రాబ్జపాశోద్భలా వీహ్యాల విశాలరత్నకర పూరత్కరాంబోరుహ ధ్యేయో వల్లవశిష్టోద్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థుతకర విఘ్నేశ ఇష్టార్దద. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. స్కందపూర్వజాయ నమః. పార్వతీతనయాయ నమః. ప్రథమపూజ్యాయ నమః. మూషికవాహనాయ నమః. లంబోదరాయ నమః. అశ్వగ్రీవాయ నమః. మహోదరాయ నమః. మదోత్కాటాయ నమః. మహావీరాయ నమః. మంగళస్వరూపాయ నమః. పార్వతీతనయాయ నమః. సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీమన్మహాగణాధిపతియే నమః. దివ్యమంగళనీరాజనం సమర్పయామి. నమస్కరోమి. జయ బలో గజానంద భగవానికి జై. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతో వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అయ్యో ఒక 3 ప్రదక్షిణాలు చేయండి ఇక్కడనే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేనో రక్ష రక్షో గణాధిప. సకల కార్య నిర్విఘ్న పరిసమాప్త సిద్ధ్యర్థం గణాధిపతియే నమః. ప్రదక్షిణ నమస్కారేణ అక్షితాం సమర్పయామి. ఛత్రమాచ్ఛాపయామి చామరం భీజయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితంతు మయా దేవా పరిపూర్ణం తదస్తు. నిన్న భగవాన్ సర్వం శ్రీ లక్ష్మీ గణాధిపతి చరణారవిందార్పణమస్తు. అయ్యా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. చతుస్సాగర పర్యంతం మీ గోత్రం చెప్పుకోండి అయ్యా. శర్మన్ అహం భో అభివాదయేత్ అభివాదయామి. గణాధిపతి దేవత అనుగ్రహతా సిద్ధ్యర్థం బ్రాహ్మణ ఆశీర్వచనం శతమానం భవతు శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సకల కార్య నిర్విఘ్న పరిసమాప్త సిద్ధిరస్తు. లక్ష్మీ గణాధిపతి పరిపూర్ణ అనుగ్రహతా సిద్ధిరస్తు. జై బలో విఘ్నేశ్వర భగవానికి జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై, దత్తాత్రేయ స్వామి మహారాజ్ की జై. విశేషంగా శ్రీ 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 షిరిడి సాయినాథ మందిరంలో దత్తాత్రేయ స్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా స్వామివారికి పంచామృత అభిషేకము, అష్టోత్తరాలు, అర్చనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మందిరంలో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆవరణంలో ఉన్నటువంటి 400 సంవత్సరాల గుడిలో అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్ని దేవతలకు అర్చనలు చేయించుకొని, అష్టోత్తరాలు చేయించుకొని, అభిషేకాలు చేయించుకొని వారి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తీర్చుకొని భక్తులు ఆ విధంగా వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి విశేషం ఏంటంటే ఇది మల్లికార్జున స్వామి ఆవరణంలో పుట్టమట్టితో వెలిసినాడు. రాజరాజేశ్వరి, గాయత్రీదేవి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, షిరిడి సాయినాథ, దత్తాత్రేయ స్వామి, నవగ్రహాలు, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గ్రామ దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనాలు చేయించుకుంటారు. విశేషం ఏమంటే వారి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తప్పగా నెరవేరుతాయి. ఒక ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా, భూమి కొనాలన్నా, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా, పిల్లలకు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగాల అనంతరం వివాహం, కళ్యాణం జరగాలన్నా, సమస్తంగా సకల కోరికలు, సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆ దేవతలు ఇస్తారు. కాబట్టి నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వాడవాడ, వీధి వీధి నుంచి అనేకంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శనం చేసుకుని ఆ విధంగా పూజాల అర్చకులచే తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం పొందుతారు. కాబట్టి ఇది మహా విశేషమైన ఈ దేవాలయం నందు అనేక విధాలుగా తమ తమ కోరికలు కూడా తప్పగా తీరుస్తున్నాయని చెప్పి నమ్మకంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ విధంగా షిరిడి సాయిబాబా యొక్క, దత్తాత్రేయ స్వామి యొక్క కృపాకటాక్షము, అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై, దత్తాత్రేయ స్వామి మహారాజ్ की జై. శ్రీ గురుదేవ దత్త. సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. आये मुहूर्त सुमुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्याणं नवानां ग्रहाणाम् अत्यंत अनुकूलतानुग्रहं प्रसादस्तु. आचम्यास्तं प्रक्षालनम्. ओं केशवाय स्वाहा, ओं नारायणाय स्वाहा, ओं माधवाय स्वाहा, ओं गोविंदाय नमः, ओं विष्णुवे नमः, ओं मत्स्वनाय नमः, ओं त्रिविक्रमाय नमः, ओं वामनाय नमः, ओं श्रीधराय नमः, ओं ऋषिकेशाय नमः, ओं पद्मनाभाय नमः, ओं दामोदराय नमः, ओं संकर्षणाय नमः, ओं वासुदेवाय नमः, ओं प्रद्युम्नाय नमः, ओं अनिरुद्धाय नमः, ओं पुरुषोत्तमाय नमः, अधोक्षाय नमः, ओं नारसिंहाय नमः, ओं अच्युताय नमः, ओं जनार्दनाय नमः, ओं उपेन्द्राय नमः, ओं हरये नमः, ओं श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः. उत्तिष्ठन्तु भूतपिचाच एतेषं बारक उत्तिष्ठ अवरोधेन ब्रह्मकर्मसमारभे देवी गायत्री चन्दापराणविनियोग. ओं भूं, ओं भुवः, ओं स्वाहा, ओं महा, ओं जनाः, ओं तपः. ओगं तत्सवितुवरेण्यं भर्गो देवस्मै यो योना प्रजन्मापो ज्योतिषम् अमृतं ब्रह्म भूर्भुवस्वरं सुभाद्यं मम अनुकोण्डि उपात समस्त दुर्दक्षद्वारा परमेश्वरमन्दिश्य श्री परमेश्वरावृदनं श्रीडी साईनाथ दत्तात्रेय स्वामी देवतावृदं शुभे शोभनमूर्ते श्री महाविष्णुराज्ञे प्रवर्तमानस्य अद्य ब्राह्मणद्विजप्रार्थे स्वेदवराकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलकृष्णाकर वायु ईशानमध्ये भगवती आलय श्रीडी साईनाथ सन्निधानं प्रातःकाल ब्राह्मण गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्ति प्रभवादिषष्टि शोभकृतनाम संवत्सर उत्तरायणे ज्येष्ठमासे ग्रीष्मतो कृष्णपक्षे दशमी हस्तानक्षत्र वासरस्तु वासर होमवासर शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे येंग्लशेषन विशिष्टायां शुभदित श्रीमान सुपद यजमान सगोत्रवस कौशिक सगोत्रवस उदय भास्कर नामधेयस्य अस्माकं सह कुटुंबानां सह गोत्राणां सह बन्धानां सपरिवार सपुत्रः सपुत्रिकस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय अभि आयु आरोग्यम ऐश्वर्यं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे
రాజముఖే సర్వత్ర సర్వదా శీఘ్రమేవ జన్మనామ జన్మనక్షత్ర జన్మరాశి దినదిన అభివృద్ధి అనుగ్రహ సిద్ధ్యర్థం సకల నరఘోష నరదిష్టి శత్రుబాధ శత్రుపీడ నివారణార్థం ప్రాతకాల సమయేన షిరిడి సాయినాథ దేవత దత్తాత్రేయ స్వామి దేవత సన్నిధానం పుత్రస్య పుత్రికస్య ఉన్నత విద్య ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా వ్యవసాయరీత్యా పాడి పంట వ్యాపార అనుగ్రహ సిద్ధ్యర్థం సకల సంపూర్ణ శరీర ఆరోగ్యం అనుగ్రహ సిద్ధ్యర్థం పుత్రస్య పుత్రికస్య వివాహం పాణిగ్రహ కళ్యాణం అనుగ్రహ సిద్ధ్యర్థం షిరిడి సాయినాథ దేవత ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార షిరిడి అష్టోత్తర నిత్య అర్చన సంకల్పం ఆరాధనం మహం కరిష్యే. ఓం కాలాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలదర్పదమనాయ నమః, ఓం అచ్చాయ నమః, ఓం అచ్చభయప్రదాయ నమః, ఓం జీవాదరాయ నమః, ఓం సర్వాదరాయ నమః, ఓం అన్నవస్త్రదాయ నమః, ఓం ఆరోగ్యక్షమదాయ నమః, ఓం ధర్మంగళాయ నమః, ఓం బుద్ధిస్థితిరాయ నమః, ఓం పుత్రమిత్రకలత్రాయ నమః, ఓం బంధుదాయ నమః, ఓం యోగక్షమాపాయ నమః, ఓం ఆపద్బాంధవే నమః, ఓం మార్గబంధవే నమః, ఓం భుక్తిముక్తి స్వర్గవర్గాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ప్రీతివర్ధనాయ నమః, ఓం అంతర్యామినే నమః, ఓం సచిదాత్మనే నమః, హృదయగంధిపేకులాకాచనం రావణంసే నమః, భాస్కరాయ నమః, సిద్ధీశ్వరాయ నమః, సిద్ధి సంకల్పాయ నమః, యోగీశ్వరాయ నమః, పురుషోత్తమాయ నమః, సత్యతత్వోదకన అభ్యేదాయ నమః, దక్షిణమూర్తి నమః, వెంకటేశ్వరరమణాయ నమః, అద్భుతానందచర్య నమః, పత్రికరమణివాసాయ నమః, గామర్త్యమే నమః, కల్పర్య నమః, కల్పవృక్షాయ నమః, దత్తాయ నమః, దత్తంగడే నమః, శ్రీనివాసాయ నమః, త్రిణే నమః, ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషిణదామోదరాయ నమః, ఓం సంకటనవాసిత నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమ దక్షిణ మనోదర నమః, అచ్యుత నమః, జనార్దన నమః, శ్రీకృష్ణ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మ సమరస్థాపయ నమః, సమర్థ సద్గురు సాయినాథ దేవత నానావిధ పరిమళ ద్రవ్య పత్ర పుష్పం అక్షతాన్ సమర్పయామి. जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभिष्टदाय मैतमंगलम. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभिष्टदाय मैतमंगलम. लोकनाथाय भक्तलोक संरक्षकाय नागलोकसूत्याय नव्यमंगलम. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभिष्टदाय मैतमंगलम. भक्तवृंदवंदिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूजमंगलम. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभिष्टदाय मैतमंगलम. सत्यतत्त्वबोधकाय साधुवेशायते नित्यमंगलदायकाय नित्यमंगलम. स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभिष्टदाय मैतमंगलम. मैतमंगलम मैतमंगलम. जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. दत्तात्रेय स्वामी महाराज की जय. श्री गुरुदेव दत्ता पाहि मां पाहि मां पाहि मां. ओम राजाधिराजाय प्रसायिने नमः वयं वै श्रवणाय कर्मे समिं कामाङ्गमगमाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओम तद्ब्रह्म ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्परो नमः. अंतच्चरत भूतेषु गायां विष्णुमूर्तिषु त्वं यज्ञस्तं वशस्कारस्तं इंद्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापति संतदापो ज्योतिरसामृतं ब्रह्म भूर्भुवस्सुरम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्राह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदाशिवं. तत्पुरुषात् मे महादेवाय मे तन्नो रुद्रप्रजं. तत्पुरुषात् मे वक्रतुण्डाय मे तन्नो दन्तिप्रजं. तत्पुरुषात् मे चक्रतुण्डाय मे तन्नो नन्दिप्रजं. तत्पुरुषात् मे महासेनम तन्नो षण्मुखं प्रजं. तत्पुरुषात् मे स्वर्णवक्षाय मे तन्नो गरुडप्रजं. हंसाय मे परमहंसाय मे तन्नो हंसप्रजं. शिरडी साईनाथ मे साईनाथ मे तन्नो साईनाथ प्रजं. दत्तपुत्र मे तन्नो दत्तप्रजं. स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेष्टं राजं महाराजमाधिपत्यमयं समन्तपर्य ईशा सर्वभौम सर्वाशनान् धाता पृथ्वी समुद्रपर्यन्ताय एकराजति तदा पेशश्लोका वेदमरतोपरवेष्टारमृतरोसन् गुरे आवीक्षितस्य कराम प्रेष्पति भासभासत इति श्रीनारायण वासुदेव सच्चिदानंद सद्गुरु साईनाथ दिव्य मंत्र पुष्पांजलि. आत्म इक्कडे 3 सार्లు ప్రదక్షిణ చేయండి. యాని కాంచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంత ప్రక్షణ పరపరే పాప
పాపోహం పాపాత్మ పాపకర్మ పాప సంభవ త్రాయిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయీశ్వర రక్ష రక్ష శ్రీడీశ్వర వేదోక్త సువర్ణమంత్ర పుష్పం ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय, दत्तात्रेय स्वामी महाराज की जय, अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराजा योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदाता साई बाबा विभूतिं इदमाश्रयामि, साई बाबा विभूतिं इदमाश्रयामि. शतमानं भवति शतायुः पुरुषेन्द्रियाजं गोत्र गोत्रजं चाद्रिपुत्र पौत्र संपूर्ण आरोग्यमनुग्रह प्रसाद सिद्धिरस्तु. अकालमुच्चरणं सर्वव्याधि निवारणं समस्त श्रीडी पादोदकं पावनं शुभं. शतं शतं दीर्घमायु प्रसाद सिद्धिरस्तु, सकलानुग्रहं प्रसाद सिद्धिरस्तु. परमार्थ इष्टार्थ मोक्ष प्रदाता साई बाबा विभूतिमिदमाश्रयामि, साई बाबा विभूतिमिदमाश्रयामि. जय बोलो समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. श्री गुरुदेवा दत्ता. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరబ్రహ్మణే నమః. పండిత శ్రీరామ శర్మాచార్య రచించిన 3000కు పైగా పుస్తకాలలో ప్రధానంగా మనకి జీవితాంతం ఉపయోగపడేటువంటి పుస్తకం ఈ కర్మకాండ భాస్కరం. దీని ముద్రణ శాంతికుంజ్ హరిద్వార్ వాళ్ళు దీన్ని హిందీలో మొదట ప్రింట్ చేస్తే దాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఈ పుస్తకంలో జన్మదిన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు మనకి కావలసినటువంటి అవసరమైనటువంటి అన్ని సంస్కారాల గురించి, షోడశ సంస్కారాలు ప్రధానమైనవి అందులో, వాటన్నిటి గురించి వివరాత్మకంగా పుస్తకంలో రాయబడ్డాయి. ఆ తర్వాత ఈ మల్లికార్జున స్వామి దేవాలయం రామకృష్ణ మాస్టర్ గారు దీన్ని దివ్య దృష్టితో చూసి ఈ దేవాలయానికి ఏ మంత్రం ఫలిస్తుంది అన్నటువంటిది ఆయన గతంలోనే 2001వ సంవత్సరంలో తిరుపతిలో డిసెంబర్ ఆఖర్లో అశ్వమేధ యజ్ఞం జరిగింది తిరుపతిలో. ఆ సందర్భంగా అక్కడ ఆయన ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనేటువంటి మంత్రాన్ని ఆయన అందరికీ ఆ సభాముఖంగా ఇవ్వడం జరిగింది. ఆ మంత్రం ఈ దేవాలయానికి బాగా పనికొస్తుందని, ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవచ్చని గతంలోనే రామకృష్ణ మాస్టర్ గారు తెలియజేశారు. దాని వివరాలన్నీ మాస్టర్ గారి దివ్య చరిత్ర 2వ భాగంలో దీని వివరాలు ఉన్నాయి. ఆయనవి జీవిత చరిత్ర 3 విభాగాలుగా వచ్చింది. విజయవాడలో ఉండేటువంటి అనుచరురాలు ఆవిడ రాసింది ఆ పుస్తకాలని. ఆ విధంగా 3 పుస్తకాలు అద్భుతమైనవి రామకృష్ణ మాస్టర్ గారికి దివ్య చరిత్ర గతంలోనే విడుదలైనవి. ఈ మంత్రం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం. దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. ఓం సాయి ఇది మన సహస్రారానికి సంబంధించినది. యోగ ప్రకారంగా సంకల్ప శక్తికి సంబంధించింది, అంటే ఇచ్ఛాశక్తికి సంబంధించింది. మనం ఏ కోరికతోటి, ఏ అవసరంతో ఈ దేవాలయానికి వస్తున్నామో, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మనకు ఫలితం సత్వరంగా వస్తుందో అటువంటి మంత్రం ఇది. ఓం సాయి ఈ మొదటి విభాగం సహస్రారానికి సంబంధించింది. 2వ విభాగం
వెంకటేశ, ఈ దేవాలయంలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. మల్లికార్జున స్వామి దేవాలయానికి కుడివైపున ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన హృదయంలోనే జ్ఞానశక్తి మనకి సంక్రమిస్తుంది. ఒక కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు మూలం. ఈ మూడు మన దేహంలోనే ఉన్నాయి. అది ఆయా దేవత అనుగ్రహం ద్వారా మనకి ప్రాప్తించబడుతుంది. అలా షిరిడి సాయిబాబా అనుగ్రహంతో సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, తర్వాత వెంకటేశ్వర స్వామి ద్వారా హృదయంలో జ్ఞానశక్తి, విష్ణు స్వరూపాన్ని హృదయంలో చూపిస్తారు. లక్ష్మీ స్వరూపాన్ని, విష్ణు స్వరూపాన్ని మనం దేవాలయాల్లో కానీ పటాల్లో కానీ చూడొచ్చు. అది హృదయ భాగంలో ఉంటుంది. విష్ణు స్థానం, లక్ష్మీ స్థానం. అక్కడి నుంచి మనకి జ్ఞానశక్తి వస్తుంది, మనకు కావలసిన జ్ఞానశక్తి గురువుల యొక్క అనుగ్రహంతో. ఆ తర్వాత మూడవది క్రియగా పరిగణించాలి. మనం అనుకున్న సంకల్పం క్రియగా జరగాలి. ఆ క్రియాశక్తి వాక్శక్తిగా విశుద్ధి చక్రం నుంచి శ్రీరామ్ అనేటువంటి మంత్రం ద్వారా వస్తుంది. అంటే శ్రీరామ్, రాముల వారిని స్మరిస్తే ఆంజనేయ స్వామి తక్షణమే అనుగ్రహిస్తారు, మన క్రియని సఫలం చేస్తారు. ఇదే శ్రీరామ్ రామకృష్ణ మాస్టర్ గారికి గురువుగారైన రామశర్మాచార్య గారిని కూడా ఉద్దేశించి ఈ మంత్రం ఇవ్వబడింది. రామశర్మాచార్య యొక్క యజ్ఞశాల ఇక్కడ ఉంది. అందుకని ఆయన జ్ఞాపకార్థం రామకృష్ణ మాస్టర్ గారు ఈ దేవాలయంలో యజ్ఞశాలను ఏర్పాటు చేశారు. అందుకని ఈ మూడు కలిసిన చోటు ఇది. అంటే షిరిడి సాయిబాబా అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, రాముల వారి అనుగ్రహం, లేదా శ్రీరామశర్మ ఆచార్య యొక్క యజ్ఞపరమైనటువంటి అనుగ్రహం, గాయత్రి యజ్ఞం ద్వారా మనందరికీ మన యొక్క కోరికలు, మన కష్టాలు దూరం అవడం, మనం భావించినటువంటి సంకల్పాలు నిర్విఘ్నంగా కొనసాగడం, ఆ విధంగా ఇక్కడ ఈ దేవాలయంలో సత్వరమే జరుగుతాయని, ఈ మంత్రం నవగ్రహ దోషాలను కూడా నివారిస్తుందని రామకృష్ణ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. కనుక ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరూ ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అనే మంత్రాన్ని కనుక జపించి దశాంశం హోమంగా, దశాంశం తర్పణంగా చేసుకుంటే వేద ప్రామాణికంగా ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి అంటే మన లోపలనే మన ఆనందమయ కోశం, మనలో 5 కోశాలు ఉన్నాయి. అమ్మవారి నామాల్లో పంచకోశాంతర స్థిత అంటే ఈ 5 కోశాలకి లోపల ఏదైతే ఆత్మగా ఉందో అది అసలైన భగవత్స్వరూపం. ఆ భగవత్స్వరూపం దర్శనం అవ్వాలంటే దానికి 5 తెరలు అడ్డంగా ఉన్నాయి. అవే అన్నమయ, ఈ శరీరం కంటికి కనపడేటువంటి స్థూల శరీరం అన్నమయం. దీని లోపల ప్రాణమయ శరీరం ఉంది, మనోమయ శరీరం ఉంది. మనోబుద్ధి చిత్త అహంకారాలుగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. మనకి ఏకైక జ్ఞానం కలుగుతోందో ఆ జ్ఞానం అంతా విజ్ఞానమయ శరీరం ద్వారా మనకి సంక్రమిస్తోంది. ఈ 4ంటికి పైన ఆనందమయ కోశం ఉంది. కానీ అసలైన ఆనందం ఆ ఆనందమయ కోశంలో లేదు, ఆత్మలోనే ఆనందం ఉంది. ఆత్మానందమే నిజమైన ఆనందం. అందుకని ఈ కోశాలని దాటితే తప్ప అసలైన ఆనందం ప్రాప్తించదు. మనం జీవితకాలం బహిర్గతమైనటువంటి ప్రయాసాలతోటి ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ భగవంతుడు అందరికీ సమానంగా ఎలా ఉన్నాడు అంటే ఆనందమయ కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి విమాన మార్గం, ఆకాశ మార్గం అని అంటారు.
అంటే ఈ ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని అర్థం. అదే లోపలే ఉంది ఆత్మానందం. అదే ఈ గురువు పరంపర యొక్క అనుగ్రహంతో మనకి ఈ మంత్రం ద్వారా రామకృష్ణ మాస్టర్ గారి అనుగ్రహంతో మనకి మన లోపల ఉన్నటువంటి అనాహత చక్రం, విశుద్ధి చక్రం, సహస్రార చక్రం యాక్టివేట్ అవుతాయి. తద్వారా ఆనందమయ కోశం ద్వారా యాస్ట్రల్ ప్రొజెక్షన్ జరుగుతుంది. అందరు చెప్తున్నారు అంత తేలిగ్గా యాస్ట్రల్ ప్రొజెక్షన్ జరుగుతుందని. అందుకని అది మనలో ఆనందమయ కోశం వికసిస్తేనే మనం ఊర్ధ్వలోకాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. మనం వచ్చింది పైలోకాల నుంచే. తిరిగి మనం ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా ఆ పైలోకాల్లోకే సూక్ష్మదేహంగా ప్రయాణం చేస్తాం. శబ్ద స్పర్శ రూప రస గంధాలుగా ఈ దేహం స్థూలదేహం వదిలేశాక సూక్ష్మదేహంగా పైలోకాల్లో భగవద్నిర్దేశంగా మన కర్మానుసారంగా భగవంతుడు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్తాం. అందుకని అటువంటిది ఈ యోగ మార్గంలో మనం ఆ లోకాల్లో ఏమున్నది అనేది ఇక్కడే యోగ ప్రకారంగా అనుభవాన్ని పొందవచ్చు. అది ఈ మంత్రం ద్వారా కూడా యోగ ప్రకారంగా కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మనకి ఆ యాస్ట్రల్ ప్రొజెక్షన్ కలుగుతుంది. శ్రీరామకృష్ణ మాస్టర్ గారు భూమి మీదకి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం శ్రీ బీజాక్షరం ద్వారా ఈ శ్రీ విద్యను లోకానికి అందించాలి అని. ప్రతి గురువు ప్రధానంగా మంత్రదీక్ష పూని మంత్రసిద్ధి కలిగిన తర్వాత ఏకబీజాక్షరంతో సాధన చేస్తారు. ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క ప్రధానమైన మంత్ర బీజం ఉంటుంది. ఆ విధంగా శ్రీరామకృష్ణ మాస్టర్ గారు 16 సంవత్సరాలు కాశీలో కొన్ని లక్షల జపం చేశారు. ఈ శ్రీ బీజ సాధన సిద్ధి పొందారు. శ్రీ విద్యని శ్రీ బీజం ద్వారా, శ్రీ సాధన ద్వారా, లక్ష్మీ సాధన ద్వారా తన అనుచరులకి అందించి 7 ఆశ్రమాలుగా గాయత్రి ఆశ్రమాలుగా ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా అనేక చిన్న చిన్న ఆశ్రమాలుగా కూడా ఉన్నాయి. ప్రధానమైన 7 ఆశ్రమాలు ఉన్నాయి మాస్టర్ గారు. ప్రతి చోట గాయత్రి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. యోగ మహోత్సవం, యోగా డే సందర్భంగా ధ్యాన జ్యోతి పుస్తకాన్ని కూడా ఈ యోగపరమైనటువంటి విషయాల్ని, అనేక గురువుల యొక్క సందేశాలని, అందులో పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు అందించిన గాయత్రి జప సాధన, ప్రాణాయామపూర్వకంగా గాయత్రిని ఎలా ఆచరించాలి, బాబాజీ మహారాజ్ అందించిన క్రియాయోగం దీక్ష ఎలా స్వీకరించాలి, దాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటి. తర్వాత ఓంకార స్వామి తోటపల్లి కాకినాడ దగ్గరలో శాంతి ఆశ్రమం అనే అద్భుతమైనటువంటి ఆశ్రమం ఉంది. 100 ఎకరాల స్థలంలో మహిమాన్వితమైనటువంటి స్థలం. అటువంటి ఓంకార స్వామి అందించినటువంటి సోహం సాధన కూడా ఈ పుస్తకం ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కరణ్బాగ్ సైదాబాద్లో వేచేసి ఉన్న 400 సంవత్సరాలు దాటి ఉన్న ఈ దేవాలయం ప్రత్యేకత. ఇక్కడ ఆలయ పూర్వీకులం మేము, 6వ తరం మాది. ఈ ప్రాంగణంలో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ మహాకాళి దేవాలయంలో ఒక 5 మంగళవారాలు 11 ప్రదక్షిణాలు చేసిన వారికి సంతానము, పెళ్ళిళ్ళు, జాబులు అనుకున్న కోరికను నెరవేరుస్తున్నారు ఈ తల్లులు.
దూర దూరం నుంచి వచ్చే భక్తులకు అనుగ్రహం ఇస్తుంది ఈ తల్లి. ఇక్కడ సేవ చేస్తున్నాము అమ్మవారిది. పూర్వీకులము మాది 6వ తరం అమ్మవారి గుళ్ళో. అందరికీ అనుకున్నట్టుగా జరుగుతున్నది ఆ తల్లి సేవలో. మల్లికార్జున స్వామి దేవాలయము, అమ్మవారి దేవాలయము. ఇక్కడ ఊళ్ళో ఉన్న మహాకాళి దేవాలయం, రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో 500 సంవత్సరాల గుడి. పూర్వీకులు మా అత్తమామల వంశీకులు అందరూ చేసిన గుడి కింద అండర్ గ్రౌండ్లో ఉన్నది. సంవత్సరానికి ఒకసారి బోనాల రోజు దీపం నైవేద్యం ముందు అక్కడ ఎక్కించినాకనే పూజా కార్యక్రమాలు మొదలు పెడతాం. అమ్మవారి దయ సర్వమంగళదాయిని సర్వేశ్వరి. జై మాత. जय बोलो माँ काली माता की जय, रेणुका माता की जय, పోచమ్మ తల్లికి జై. రేణుకా ఎల్లమ్మ పోచమ్మ మహంకాళి దేవాలయం పూర్వీకులమైనటువంటి మధుసూదన్ రావు అను నేను ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమము మరియు అమ్మవారి చండీ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయబడినది. ఈ దేవాలయంలో పక్కన ఉన్నటువంటి మొక్కుబండ, దాని ప్రత్యేకత ఏంటంటే మనం కోరికలు అనుకునే అవుతుందా లేదా అని తెలుసుకునేందుకు అక్కడ కూర్చొని చేతులు పెట్టినట్లయితే అక్కడ మనం అనుకున్నది అయ్యేడుంటే మటుకు చేతులు జారి వస్తాయి, లేదంటే అలాగే రోజంతా ముందు కూర్చున్నా జరగవు. దీని ప్రత్యేకత అది ఉంది. ఇక్కడ ఎవరే కానీ అమ్మవారిని దర్శించి ఆ మొక్కుబండను కూడా దర్శించిపోగలరని మా మనవి. జై మహాకాళి మాత.